హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లో ఒకటి ప్రాఫిబస్ గురించి తెలుసుకుందాము. అంటే మనకు కమ్యూనికేషన్ ఏదైనా పిఎల్సి కమ్యూనికేట్ కావాలంటే పిఎల్సి నుంచి ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ ఒక అప్లికేషన్ కావాలి, దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రాఫిబస్ దాని గురించి తెలుసుకుందాము. ఒకటి, ప్రాఫిబస్ లో స్పీడ్ 12 MBPS అంటే 9.6 కిలోబైట్స్ నుంచి 12 MBPS వరకు ఉంటుంది. ఓకే, స్పీడ్. నెక్స్ట్, ప్రాఫిబస్ లో మనము మ్యాక్సిమం 32 ఒక సెగ్మెంట్ కు 32 డివైస్ యూజ్ చేయవచ్చు. అంటే ట్రాన్స్మిటర్లు అనుకో, మనం ఒక 32 ట్రాన్స్మిటర్లు, ఒక కంట్రోల్ వాళ్ళు కానీ ఏమైనా కానీ మనము యూజ్ చేయవచ్చు. అంటే మ్యాక్సిమము 127 ఒక్కొక్క నెట్వర్క్. అంటే ఇప్పుడు కిలన్ లో అనుకో, కిలన్ కు 127, అలాగే కూలర్ కు 127, అలాగా ఒక్కొక్క నెట్వర్క్. అంటే కూలర్ సపరేటు, కిలన్ సపరేటు, కోల్ మిల్ సపరేట్, అట్లా ఉంటాయి కదండి. అంటే ఒక ఏరియాని బట్టి, ఒక నెట్వర్క్ లో మనము ఎన్ని తీసుకుంటాము? 127. ఓకే, మ్యాక్సిమం. మీరు ఏదైనా ప్రాఫిబస్ ట్రాన్స్మిటర్లో డిఫాల్ట్గా 127 ఇచ్చింటాడు అడ్రస్, మనకు అట్లా 127 వరకు మనము తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు ప్రాఫిబస్లో ప్రాఫిబస్ డిపి, ప్రాఫిబస్ పిఏ రెండు యూజ్ చేస్తాం. డిపి కేబుల్ యూజ్ చేస్తాం, పిఏ కేబుల్ యూజ్ చేస్తాం. ఓకే, పిఏ మనకు ఫీల్డ్లో యూజ్ చేస్తాము. డిపి కేబుల్ మ్యాక్సిమము ఎక్కువ లెంత్ లేకుండా మనకు ప్యానల్ టు ప్యానల్, ఇప్పుడు ఐఓ ప్యానల్లో ఉన్నాయనుకోండి, ఐఓ ప్యానల్లో ప్యానల్ టు ప్యానల్ అంటే మాడ్యూల్ టు మాడ్యూల్, అలాగా మీకు చూపిస్తాను ఎలాగా కమ్యూనికేట్, అంటే ఫీల్డ్ నుంచి ప్రాఫిబస్ సిపియు వరకు ఎలాగా కమ్యూనికేట్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. మనకు ఇంకొకటి, కేబుల్ 12 MBPS స్పీడ్ ఉంది అనుకోండి, దాన్ని మనకు మామూలుగా 100 మీటర్ వరకు యూజ్ చేయవచ్చు. 1200 MBPS లో అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు 1200 వరకు మనకు అన్ని మీటర్ల వరకు 1200 మీటర్స్ వరకు యూజ్ చేస్తాం. అంటే 12 MBPS స్పీడ్ ఉంటే, అంటే డివైజెస్ తక్కువ యూజ్ చేసాం అనుకో స్పీడు పెరుగుతుంది, ఎక్కువ ఉంటేనగా స్పీడ్ తగ్గుతుంది. డివైజెస్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకు 1200 వరకు మ్యాక్సిమం లెంత్ యూజ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఎలాగా, అంటే ప్రాసెస్ ఎలాగా ఉండేది మనము చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ ట్రాన్స్మిటర్లు ఉన్నాయి, జంక్షన్ బాక్స్ స్పర్జ్ చేయబోయింటారు, జంక్షన్ బాక్స్ ఉంది, ఆ నుంచి సెగ్మెంట్కి వచ్చింది, సెగ్మెంట్. ఓకే, సెగ్మెంట్ నుంచి కన్వర్టర్ ఉండి, అంటే డిపిపిఏ కన్వర్టర్, అది అంటే పిఏ నుండి డిపికి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, డిపిపిఏ కప్లరు. ఓకే, అక్కడ నుంచి మనకు ప్రాఫిబస్ ఎఫ్ఓ ఉంది కదా, ప్రాఫిబస్ నుంచి ఎఫ్ఓ డిపి టు ఎఫ్ఓకు కన్వర్ట్ అవుతుంది. ప్యాచ్ కార్డ్ ద్వారా మనకు ఎల్ఐవి కనెక్ట్ చేస్తాం. ఎల్ఐవి అనేది మనకు అక్కడ ఫీల్డ్లో ఉంది అనుకోండి, ఫీల్డ్ నుండి మనకు ఎక్కడ ఐఓ ప్యానల్, పిఎల్సి ప్యానల్ వరకు రావాలి. ఓకే, పిఎల్సి ప్యానల్లో నుండి మళ్ళా అక్కడ ఎల్ఐ ఉంటుంది, మళ్ళా ప్రాఫిబస్ టు అంటే డిపి టు ఎఫ్ఓ కన్వర్టర్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ సిఐ 854లో కనెక్ట్ అవుతుంది. అంటే మనకు సిపియుకు అటాచ్ చేసి ఉంటాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూస్తారు కదా, అవన్నీ ఫీల్డ్కి వచ్చాయి. నెక్స్ట్ ఐఓ ప్యానల్స్ ఉంటాయి, నెక్స్ట్ డ్రైవ్స్, ఇలాగా అంటే మాడ్యూల్స్ ఉంటాయి కదా 854, దాంట్లో మనకు ఇవి అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్, అంటే ఫీల్డ్ అన్నీ ఒక మాడ్యూల్ కనెక్ట్ అయి ఉంటాయి, ఐఓ ప్యానల్స్ ఒక మాడ్యూల్స్కు. అంటే అక్కడ డ్రైవ్స్ ఉంటాయి, మనకు కొన్ని డ్రైవ్స్ సపరేట్ తీసుకుంటాం. ఓకే, మ్యాక్సిమం మనకు 127 యూజ్ చేయాలి.
ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ మటుకు ఒక్క సెగ్మెంట్కు మీకు రైట్ సైడ్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ అంతా పిఏ కేబుల్, పింక్ మనకు ఇది పర్పుల్ కలర్ ఉంది కదా అండి, అది డిపి కేబుల్. ఓకే, ఇప్పుడు మనకు ఎలాగా ప్రాసెస్ ఉండేది చూద్దాం. ఇప్పుడు మనకు ఒక సెగ్మెంట్కు 32 కనెక్ట్ అవుతాయి. ఓకే, ఈ జంక్షన్ బాక్స్లో మ్యాక్సిమము 6 పోర్ట్స్ ఉంటుంది, అంటే 6, 5 అలాగ ఉంటాయి, 4 అలాగా. మనం ఫీల్డ్లో యూజ్ చేసేదాన్ని బట్టి మనం తెప్పించుకొని యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఒక సెగ్మెంట్కు 32నే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగా ఒక్కొక్క సెగ్మెంట్కు 32, నెక్స్ట్ ఇంకో సెగ్మెంటు, అంటే ఇంకో సెగ్మెంట్ నుంచి జంక్షన్ బాక్స్కి వెళ్ళి జంక్షన్ బాక్స్ నుంచి ఫీల్డ్ ట్రాన్స్మిటర్ కానీ కంట్రోలర్లు కానీ ఏవైనా కానీ మనము యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎలాగా అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు చూడండి, ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి సిగ్నల్ వచ్చి జంక్షన్ బాక్స్కి వెళ్ళి జంక్షన్ బాక్స్ నుంచి సెగ్మెంట్కి వచ్చి సెగ్మెంట్ నుండి ఎఫ్ఓ కన్వర్టర్కి పోయి ఎఫ్ఓ కన్వర్టర్ ఎల్ఐఓ ఇట్లా మళ్ళీ నెక్స్ట్ మాడ్యూల్కు వెళ్ళి సిపియుకు వెళ్తుంది. ఇంకా సిపియు నుండి మీరు పిఎల్సిది ఇంతకుముందు వీడియో చూడండి, దానిలో తెలుస్తుంది. అంటే ఇలాగా మనకు ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు కనెక్టర్ ప్రాబిబస్ కనెక్టర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మాడ్యూల్ దగ్గర కనెక్ట్ అవుతుంది, మాడ్యూల్స్ నుంచి ఎఫ్ఓ కన్వర్టర్ దగ్గర, అంటే డిపి టు పిఏ కన్వర్టర్ దగ్గర ఇక్కడ కనెక్టర్లు చూసింటారు. ఇవి కనెక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ కేబుల్ కూడా మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, కేబుల్లో రెడ్ గ్రీన్ ఉంది, సీల్డ్ ఉంది. ఓకే, మీకు ఇక్కడ కనెక్టర్లో కూడా గ్రీన్ ఉంది ఏ అని, బి రెడ్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనెక్ట్ చేయాలి. ఈ కనెక్టర్లో ఒకటి ఇన్ ఉంటుంది, ఒకటి అవుట్ ఉంటుంది. ఓకే, ఇన్ వచ్చేసి మోడల్ నుంచి ఇన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ అవుట్ నెక్స్ట్ మోడల్ లేకుంటే నెక్స్ట్ డివైస్కు కనెక్ట్ అవుతుంది. అలాగా చేసుకుంటూ వెళ్ళవచ్చు ఈ కనెక్టరు. మనకు దీనిలో ఇంకొకటి పైన మీకు పింక్ కలర్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ కనెక్టర్లో ఆన్ ఆఫ్ కనిపిస్తుంది. ఈ పింక్ కలర్ ఆన్ చేసుకోవాలి అంటే సింగిల్ ఉంది అనుకో, ఇన్ ఒకటే వచ్చినప్పుడు మనకు ఆన్ చేసుకోవాలి. ఆఫ్ చేయడం వల్ల నెక్స్ట్ సెగ్మెంట్ కమ్యూనికేట్ అవుతుంది. అదే ఆన్లో పెట్టేస్తే ఈ కనెక్టర్ వరకే కమ్యూనికేట్ అవుతుంది, నెక్స్ట్ సెగ్మెంట్కు వెళ్ళదు ఆన్లో పెడితే. అందుకు ఆఫ్లో పెట్టుకోవాలి. ఎప్పుడన్నా కానీ ఎండ్లో ఆన్లో పెట్టుకోవాలి, అంటే ఎండ్ స్విచ్ ఆన్లో ఉండాలి. ఈ కనెక్టర్లోనే కాదు, మీకు జంక్షన్ బాక్స్ అని చెప్పాను కదా ఇందాక, దానిలో కూడా ఒకటి స్విచ్ ఉంటుంది, దానిలో ఇన్ అవుట్ ఉంటుంది. ఆ జంక్షన్ బాక్స్లో స్పడ్ జేబీ అంటారు దాన్ని. దానిలో కూడా మీకు ఎండుది, అంటే అక్కడ నుంచి అవుట్ వెళ్తే ఆఫ్లో ఉండాలి. నెక్స్ట్ అదే ఎండ్ అనుకోండి, ఎండ్ దగ్గర ఎప్పటికీ ఆన్లోనే ఉండాలి. నెక్స్ట్ వెళ్ళిందనుకో నెక్స్ట్ దానికి ఎప్పుడు ఆఫ్లోనే పెట్టాలి. ఓకేనండి, ఇప్పుడు మీకు ప్రాబిబస్ అంటే ఏమి అనేది కొంచెం తెలిసింది అనుకుంటాను. ఇప్పుడు మనకు ఈ కనెక్టర్ వల్ల కొన్ని స్క్రూ టైప్ ఉంటాయి, కొన్ని ప్రెస్సింగ్ టైప్ ఉంటాయి. ప్రెస్సింగ్ టైప్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ రెండు షార్ట్ కాకుండా షీల్డ్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎప్పుడైనా షార్ట్ అయిందంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రన్నింగ్లో కనుక్కోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.